ఇది పరిస్థితి. ఆడ ఎలా పోతున్నాడో చూడండి. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఇక్కడ. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. వివేక్ ఎక్స్ప్రెస్ డే 2 జర్నీకి స్వాగతం. నిన్న రాత్రి మనం విశాఖపట్నంలో లోకో రివర్సల్ అది చేసుకుని ఆంధ్ర మీదుగా ఒడిశాకి అయితే వచ్చేసాం. ప్రస్తుతం టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. మనం భువనేశ్వర్కి అయితే వచ్చేసాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 25 నిమిషాలు లేట్ లో అయితే చేరుకున్నాం భువనేశ్వర్కి. ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసాం తెలుసా? 2170 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం కన్యాకుమారి నుంచి భువనేశ్వర్ వరకు. ఆల్మోస్ట్ మన హాఫ్ ఆఫ్ ది జర్నీ అయితే అయిపోయింది. ఇంకొక హాఫ్ జర్నీ అయితే ఉంది. విశాఖపట్నంలో లోకో రివర్సల్ అయ్యి డైరెక్షన్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. భువనేశ్వర్ స్టేషన్ వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు, కానీ 5 నిమిషాలు అయితే ఆగలేదు. నాకు తెలిసి 3 మినిట్స్ ఆపారు. బండి లేట్లో ఉంది కాబట్టి రైలు అడిచేస్తున్నారు. బాయ్ బాయ్ భువనేశ్వర్. స్టేషన్ కోడ్ BBS. ఓహో, లోకో షెడ్ ఇది. ఎస్, లోకో షెడ్ భువనేశ్వర్. ట్రిప్ షెడ్ అండ్ అది వచ్చేసి యార్డ్గా మనకి పిట్ లైన్. ఇదంతా కూడా మెయింటెనెన్స్ ఏరియా. మెయింటెనెన్స్లో ఏం ట్రైన్లు ఉన్నాయో చూద్దాం. షంటింగ్కి రెడీగా ఉంది తేజస్ రాజధాని. ఏం బండిది? భువనేశ్వర్ హౌరా. ఇవన్నీ స్పేర్ కోచ్లు ఇవి. మాకెప్పుడు వస్తుందో తేజస్, మాకెప్పుడు వస్తుందో రాజధాని, చాలా కథ ఉంది. మన స్టేట్కి రాజధాని లేదు, తేజస్ లేదు, శతాబ్ది కూడా లేదు మనకి. ఈ ట్రైన్లన్నీ రావాలి. దాంతోపాటు మరిన్ని ప్యాసింజర్ ట్రైన్స్ రావాలి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రావాలి, మెయిల్ ట్రైన్స్ రావాలి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కావాలి. చాలా కథ ఉందిలే మనకి. జూనాగఢ్ రోడ్ భువనేశ్వర్ అంట ఆ బండి. రాత్రి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. మ్యాటర్ ఏంటో తెలుసా? అసలు ఎలా వెళ్ళని తెలుసా? స్పైడర్ మ్యాన్ వెళ్తాడు చూడండి, అక్కడో కాలు ఎక్కడో కాలు, అక్కడో కాలు ఎక్కడో కాలు వేసుకుంటూ పాక్కుంటూ అలా వెళ్ళా. రాత్రి మొత్తం కిందంతా ప్యాక్ అయిపోయింది. ఎవడ కాలు మీద వేసేస్తానో తెలీదు, ఎవడ చెయ్యి మీద వేస్తానో తెలీదు. కాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాను. ఎవరికైనా అర్జెంట్ అయిందనుకోండి, ఆ టైంలో ఏం లేదు. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ వాక్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర లీక్ అయిపోద్ది. భువనేశ్వర్ తర్వాత మన బండి నెక్స్ట్ ఆగేది కటక్లో. మనం ఇప్పుడు లోకోకి వెనకాల ఉన్నాం. లోకో రివర్సల్ అయిపోయింది కదా నిన్న రాత్రి దాకా. మనం లాస్ట్ ఉండే ట్రైన్కి, ఇప్పుడు ట్రైన్కి ఫస్ట్కి వచ్చేసాం. నేను కొంచెం సేపు జనరల్లో ప్రయాణిస్తున్నానో లేదంటే స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తున్నానో అర్థం కాలేదు. రాత్రి పొడుగుని పొద్దున్న లేచేటప్పటికి మొత్తం మారిపోయింది అసలు సిచ్యువేషను. ఒక్కొక్క సీట్లో 3 4 5 కూర్చున్నారు, పడుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, భువనేశ్వర్ దాటేగా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఇప్పటికీ 2 ట్రైన్లు ఓవర్టేక్ చేసాం మన ట్రైన్ని. ఒకటి వందే భారత్ ఎక్స్ప్రెస్, పూరి హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇంకోటి ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో ఓవర్టేక్ కొట్టింది. ఇంకో విషయం ఏంటంటే ట్రైన్లో అన్నీ అమ్మేస్తున్నారు. కాల్చేవి, ఊదేవి, నవ్వులేవి, ఊసేవి అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అదిగో ఇలాగే ఉంది. తింటాం వీయటం. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ కన్నా అవే ఎక్కువ వస్తున్నాయి.
నవలి చూసేవి. భువనేశ్వర్ ముందు దాకా ఒకలా ఉంది, భువనేశ్వర్ దాటగానే అసలు రంగు అనేది బయటకు వచ్చింది మన బండిది. భువనేశ్వర్ న్యూ స్టేషన్. చాలా ట్రైన్స్కి టెర్మినల్ అయితే మార్చారు, భువనేశ్వర్ న్యూ చేశారు. ఎంతమంది స్క్వాడ్స్ వస్తున్నా కూడా ఇంకా టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో టికెట్లు అవి తీపిస్తున్నారు. కథాజోడి నది భువనేశ్వర్కి కథక్కి మధ్యలో ఉంటుంది. డైరెక్ట్ వదిలేస్తున్నారు డ్రైనేజ్ నీళ్ళు నదిలోకి. కటక్ వచ్చింది బండి, లాల్ చాయ్ అంట. లాల్ చాయ్ తీసుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. హాజ్మోలా టీలా ఉంది, హాజ్మోలా టీలా ఉంది. కటక్ ప్లాట్ఫామ్ చూపిద్దామంటే ఇటు సైడ్ వచ్చింది. ఇటు సైడ్ ప్లాట్ఫామ్ రిజర్వేషన్లో ఉంది. ఇంకొక నది, కటక్ ముందు ఒక నది, కటక్ దాటాక ఇంకొక నది, మహానది. ఫ్యాంట్రీ వాళ్ళ కన్నా ఈ గుటకాలు అమ్మే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. గుటకాలు, సిగరెట్లు, కైనీలు, ఏది కావాలంటే అది. బాబోయ్ రామచంద్ర ప్రభు, ఎంతమందిని క్వశ్చన్ చేశాను, నువ్వు ఎందుకు వస్తున్నావు ఏంటి అని చెప్పి. అమ్మ బాబోయ్, మన ట్రైన్ ఏదో ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్? ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారా మనకి. భువనేశ్వర్ న్యూఢిల్లీ. ఏంటబ్బా ఓవర్టేకా అనుకున్నాను, పక్కన పెట్టారు. ఆ బండి పక్కనే మన బండిని పెట్టారు. 12281 12282 పక్కన ఉంది దురంతో ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ న్యూఢిల్లీ దురంతో ఎక్స్ప్రెస్. దురంతో ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది, మన బండిని ఉంచారు. ఆ బండి వెళ్ళాక మన బండిని పంపిస్తారనుకుంటా. కటక్ జంక్షన్ తర్వాత మన బండి వెళ్ళేది భద్రక్కి. గైస్ దురంతో ఎక్స్ప్రెస్ వెళ్ళగానే మన బండిని కూడా వదిలేరు, కాకపోతే క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది, దీని మించి వెళ్ళట్లేదు. చాలా చాలా లో ప్రిఫరెన్స్ అయితే ఉంది ఈ బండికి. ఇక్కడ భువనేశ్వర్ నుంచి భువనేశ్వర్ దాకా రపరపలాడిచ్చారు. రిక్షాలో కూడా మనం చాలా ఎక్స్ప్లోర్ చెయ్యాలి. అసలు మంచి బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. కరెక్ట్ ప్రమోషన్ ఏది చేసుకోగలరు ఇంకా చాలా మంది తెలియట్లేదు. కానీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ హిల్ స్టేషన్స్ కొన్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం అనుకోండి. కేంద్ర అయ్యా బాబు మళ్ళీ ఆపేశారు. ఆపితే చాలు బాయ్స్ చిల్ అయిపోతారు కింద దిగి. ట్రైన్ ని ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు ఆపుతున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నారు. ఏం అర్థం కాలే. ఈ ట్రైన్ పేరు వివేక్ ఎక్స్ప్రెస్ కన్నా కార్మిక్ శక్తి అని పేరు పెడితే చాలా బాగుంటుంది తెలుసా.
రకరకాలుగా ఉంది లోపల. నేను ప్లాన్ చేస్తుంటే ఫోన్ని బయటకు పెట్టాలంటే భయం వేస్తుంది తెలుసా. మొత్తం ఉమ్ములు 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 నవలేసి ఊసేస్తున్నారు. ఆ పలుకులన్నీ తగులుతున్నాయి మనకి. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. మధ్యలో మళ్ళీ షాపింగ్. ఎంత రష్లో మన వాళ్ళు షర్ట్లు అమ్ముతున్నారు. ఈరోజు ఫస్ట్ మైల్ సమోసా. ఇప్పుడే చెయ్యను కడిగా కంపుచ్చేతం చేయకూడదు. అది ఇదే క్రూజింగ్ స్పీడ్. ఏమైందో అర్థం కావట్లేదు. భువనేశ్వర్ దాటిన దగ్గర నుంచి రన్ అస్సలు బాగాలేదు. చాలాసేపటి తర్వాత ప్రస్తుతం టైం 10:16 అయితే అవుతుంది. ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఐఆర్సిటీసీ ఫుడ్ ఉంటుంది కదా, ఒడిస్సా ఎంటర్ అయ్యాక మనకి 50 రూపాయలుగా అమ్ముతున్నారు. అండాగాన అంటే ఎగ్ బిర్యానీ ఉంటుంది కదా, 100 రూపాయలు చార్జ్ చేస్తారు చూడండి, అది 50 రూపాయలుగా అమ్ముతున్నారు. భద్రక్ స్టేషన్ కోడ్ BHC. పది గంటల 41 నిమిషానికి అయితే చేరుకున్నాం. మనం 1.5 లేట్లో అయితే చేరుకున్నాం. భద్రక్ తర్వాత బాలాసోర్లో అయితే ఆగుద్ది బండి. బాలాసోర్ లాస్ట్ స్టాప్ ఫర్ ఒడిషా. ఇక్కడ నుంచి ఖాళీ అవుతూ ఉంటాయి, జనాలు దిగుతున్నారు కొంచెం కొంచెం. ఆఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. ఇక్కడ 3 మినిట్స్ పైన అయితే ఆగింది బండి. భద్రక్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటే చిల్లర మటుకు క్యారీ చేయండి. 10 రూపాయలు 5 రూపాయలు. చాలామంది వస్తారు డబ్బుల గురించి. మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే లైట్ తీసుకోండి. బాలేశ్వర్ ఒడిషాకి లాస్ట్ బాలేశ్వర్. నెక్స్ట్ మన బండి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోద్ది. వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ ఏదో తెలుసా? గెస్ట్ చేయండి. ఖరగ్పూర్. బాలేశ్వర్ BLS స్టేషన్ కూడా వచ్చి BLS. ఇక్కడ మళ్ళీ కొంచెం క్రౌడ్ కనిపిస్తుంది. పదకొండు గంటల 40 నిమిషాలకి అయితే చేరుకున్నాం. 1 గంట 50 నిమిషాలు లేట్లో వచ్చాం. రైల్వే జోన్ కూడా మారిపోయాం. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి SER జోన్లోకి వచ్చాం. బండిలోకి అది ఐస్ ఎక్కిస్తున్నారు కూలింగ్ వాటర్ గురించి. అండ్ అటుపక్క ఓ ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి, ఫలక్నామా ఎక్స్ప్రెస్. అది కాళేశ్వర్ స్టేషన్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే జరిగింది. దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ వివేక్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్. హాంకింగ్ కొట్టారు, సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోవడమే. అండ్ ఒడిశాకి ఇంకా బాయ్ చెప్పాలి, బెంగాల్కి వెళ్ళిపోదాం. 2376 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక. ట్రైన్ దిగారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం దిగడాలు అవి స్టార్ట్ అయ్యాయి. భద్రక్లో కొంతమంది దిగడం చూసా, బాలేశ్వర్లో చూసా. ఇంకా బెంగాల్ దగ్గర నుంచి మెల్లగా తగ్గుద్ది అనుకుంటున్నాను నేను క్రౌడ్.
ఇది పనుల ట్రైన్ అన్నమాట. సో అందరూ పనులు చేసుకుని ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ కొనుక్కొని వెళ్తారు. చాలా చాలా వచ్చాయి ఇలాంటి వస్తువులు కొనుక్కోవడానికి. షాపింగ్ మాలే అసలు ఎంతమంది వస్తున్నారు. ఇంకొంచెం అయితే సూపర్ మార్కెట్ తీసుకొచ్చేస్తారేమో. కందిపప్పు, మినపప్పు, అన్ని పప్పులు ఎంతమంది వచ్చారో తెలిసి అమ్మడానికి. మొత్తం వర్క్ చేసుకుని వెళ్తూ ఉంటారు నాకు తెలిసి బెంగాల్కి, బీహార్కి, అట్లకి ట్రైన్లో. సో అమ్మే వాళ్ళు అమ్ముకున్నంత బిజినెస్ ఇక్కడ. మళ్ళీ ఆపేశారు బండిని. ఏందో అబ్బా, వెస్ట్ బెంగాల్ అయితే ఎంటర్ అయ్యాం. వాచీలు వచ్చాయి. వాచీలు అయ్యింది. బెంగాల్కి వచ్చాక ఫస్ట్ స్టాప్ ఖరగ్పూర్. ఖరగ్పూర్కి అయితే వెళ్తున్నాం మనం. హార్డ్లీ ఒక 3-4 మినిట్స్లో రీచ్ అయిపోతాం ఖరగ్పూర్కి. అదంతా వర్క్షాప్, రైల్వేస్ సంబంధించిన వర్క్షాపే అది. మెమో కార్ సెట్ ఖరగ్పూర్. అదంతా ఖరగ్పూర్ వర్క్షాప్. పాత ట్రైన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అవునులే, మరి వర్క్షాప్లో ఉండకుండా ఎక్కడ ఉంటాయి. ఖరగ్పూర్ అవుటర్లో ఆపేశారు. అటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుంది చూడండి, ధన్బాద్ నుంచి వచ్చే లైన్ అది. ఖరగ్పూర్ జంక్షన్, పెద్ద జంక్షన్ అసలు ఖరగ్పూర్. 2 గంటల 10 నిమిషాలు లేట్లో మనం అయితే ఎంటర్ అవుతున్నాం ఖరగ్పూర్ జంక్షన్కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. కన్యాకుమారిలో మన ట్రైన్ బయలుదేరాక ఇప్పటి వరకు 2492 కిలోమీటర్లు ప్రయాణించాం. ఖరగ్పూర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ధనుకుని జంక్షన్. ధనుకుని జంక్షన్ని నేను కోల్కతా, హౌరా స్టేషన్స్కి సపోర్టింగ్ స్టేషన్ కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి ఒక అరగంటలో మనం సియాల్దాక్ అని, హౌరాక్ అని వెళ్ళిపోవచ్చు అనమాట ధనుకుని జంక్షన్. అటెళ్ళి ఇటెళ్ళి చూపించలేక ఓన్లీ ఒక విండో దగ్గర ఉండి చూపిస్తున్నాను. ఫుల్ క్రౌడ్ ఉంది బండిలో. అండ్ చెమట్లు మొత్తం చెమట్లోనే ప్రయాణం. ఖరగ్పూర్ జంక్షన్. ఖరగ్పూర్లో చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 7 and 8. మంది ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు అని చెప్పాను కదా, బండికి వాటరింగ్ అది పెడతారు. అండ్ ఒకప్పుడు లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది అనుకోండి. ఎందుకంటే అప్పట్లో లాంగెస్ట్, ఇప్పుడు కాదు. ఖరగ్పూర్ స్టేషన్ కోడ్ KGP. అమ్మ బాబోయ్, ప్లాట్ఫామ్ మీద దిగాను. ఆహా, కంపు కంపు. ఆడు చూడండి, ఆడు ఎలా పోతున్నాడో చూడండి. ఏంటో ఇది అసలు. లోపల ఎలా ఉందో చూద్దాం. అది జనరల్ లోపల పరిస్థితి. ఇది పరిస్థితి. ఇందులోకి ఆఖరికి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు కూడా వస్తున్నారు. ఏంటబ్బా ఇంకా కోల్కతా స్పెషల్ చాయ్ రాలేదు అనుకున్నాను, వచ్చింది. 2 గంటల 3 నిమిషాలకు మనం బయలుదేరాం. ఎక్కడికి? ఖరగ్పూర్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ ధనుకుని జంక్షన్. లోకో షెడ్. అన్ని వ్యాగ్నైన్లో ఉన్నాయి లోపల, షెడ్ లోపల. ట్రిప్ షెడ్ ఇది, ట్రిప్ షెడ్. ఫుడ్ ఏం తినబుద్ధి కావట్లేదు. ఈ అటుకులు తీసుకున్న 10 రూపాయలు.
ఖరగ్పూర్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పదండి పదండి, దనుకుని జంక్షన్ని చూపిస్తాను మీకు. నేను ఎప్పుడూ చూడలేదు ఆ స్టేషన్ని, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, అందుకే మీకు కూడా చూపిస్తాను అన్నది. ఎలా ఉంది డిజిటల్గా నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా వివేక్ ఎక్స్ప్రెస్లో, మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోపల కథ ఎలా ఉంది, ఎవరు పడితే వాళ్ళు రావటం, అమ్ముకోవటం, వెళ్ళటం. అసలే రష్గా ఉందిరా అంటే కాల్చేవాడు కాలుస్తున్నాడు, తినేవాడు తింటున్నాడు. 125 km/h క్రూజింగ్ స్పీడ్. లోపల గోల 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 గోలగా ఉంది. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఇక్కడ. అస్సలు ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది. కోల్కతా ముందు ఇది రూపనారాయణన్ నది. బాబాయ్ మన ట్రైన్ ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది. అది హౌరా స్టేషన్కి ముందు. అంటే మన బండి అఫ్కోర్స్ హౌరా కానీ కోల్కతా కానీ వెళ్ళదనుకోండి, ఏం బండో అది. ఎర్నాకుళం హౌరా బండి అది, అంత్యోదయ. ఏమో చాలాసేపటి తర్వాత కొంచెం ఊపి వచ్చినట్టుంది, కొడుతున్నారు. దన్కుని జంక్షన్కి ముందు ఇదంతా జరిగింది. ఇప్పుడే చెప్పాను స్పీడ్గా వెళ్తుంది బండి అని, అప్పుడే స్లో చేసేసారు. అమ్మో అమ్మో అమ్మో, లోకల్ బండిని కూడా ఓవర్టేక్ కొట్టింది ఇప్పుడే. సిగ్నల్ క్లియరెన్స్ వచ్చినట్టు ఉంది, ఇచ్చి పడేస్తున్నారు. దన్కుని జంక్షన్ అయిపోయి ఇప్పుడే మనం డైవర్షన్ తీసుకున్నాం మెయిన్ లైన్ నుంచి. మెయిన్ లైన్ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, మనం లెఫ్ట్ సైడ్కి డైవర్షన్ తీసుకున్నాం దన్కుని జంక్షన్కి. ఇదంతా కోల్కతా హౌరా అవుట్స్కట్స్. ఇటు సైడ్ ఆఫ్ కోల్కతా నేను చూడలేదు, చుట్టానికి భలే ఉందిలే అసలు. సాయంత్రం 5 అవుతుంది, ఇంకా దకుని జంక్షన్కి మనం చేరుకోలేదు. లోపల స్వెట్టింగ్ మామూలుగా లేదు, చెమట, గాలి ఆడట్లేదు అసలు. నరకం స్పెల్లింగ్ రాసేస్తున్నా, దానికి బోనస్గా వాసన రకరకాలుగా ఉంది నాకైతే. నేనున్న కూపీలో 15 మంది పైన ఉంటారు, 15 మందికి 12 మంది తింటానే ఉన్నారు. అలాగే ఒకసారి ఊహించుకోండి కోచ్ అంతా ఎలా ఉందో. ట్రైన్లో ఎంత ఎదవలు ఉన్నారంటే అంత ఎదవలు ఉన్నారు. ఆ జనరల్ కోచ్లోను, ఇక్కడ మన కోచ్లోను డోర్ల దగ్గర నుంచున్నారు చూడండి జనాలు. వాళ్ళందరూ ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇళ్ళు అవి ఉంటాయి చూడండి రోడ్డు పైన, అండ్ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అందరినీ గెలుగుతున్నారు. ప్యూర్ కోల్కతా అవుటర్ ఇది. కోల్కతా అవుటర్ అంటే బేసిక్గా మనకి ఇంకా ఊరు చివర అనుకోవచ్చు. ఏంటిది ఇండియన్ ఫ్లాగ్తో ఉంది, ఎంత పెద్ద ప్లేస్. దన్కుని లోకో వర్క్స్, అది మ్యాటర్. దన్కుని లోకో వర్క్స్. దన్కుని జంక్షన్ సక్సెస్ఫుల్గా 3 గంటల 5 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. వాడి అమ్మాయి ఏంటది మొత్తం చెత్త. నాకు తెలిసి బండి ఆగినప్పుడు
తాగేసి తినేసి అక్కడే పడేసి ఉంటారు. ప్రస్తుతం టైము 5:40 అయితే అవ్వబోతుంది. ఊరి చివర స్టేషన్ ఇది. కోల్కత్తాని, సియాల్దాని, హౌరాని టచ్ చేయకుండా వెళ్ళాలంటే బళ్ళు ఈ స్టేషన్ నుంచి వెళ్తాయి అన్నమాట పైకి. నాకు తెలిసి ఎక్కువసేపు ఏమి ఆపరు, లాగిచ్చేస్తారు బండిని. లేట్ అయిపోయింది కదా. ఈ క్యాటరింగ్ వాళ్ళు అందరూ ముందుకు వెళ్తున్నారు దేనికో, సరుకులు తేవడానికి అనుకుంటా. బయట లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. మనం వర్ధమాన్ జంక్షన్కి ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. సక్సెస్ఫుల్గా 3:30 లేట్లో బండి నడుస్తుంది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ బెంగాల్ ఎంటర్ అయినప్పటి నుంచి ట్రైన్ ఇంకా దారుణంగా ఆపేస్తున్నారు. ఒడిశానే అనుకుంటే ఒడిశా మించుంది బెంగాల్లో. బర్ధమాన్ జంక్షన్ అవుటర్లో ఉన్నాం మనం. పక్కనంతా యార్డ్. మూడు 3:50 లేట్లో అయితే చేరుకున్నాం బర్ధమాన్ జంక్షన్. నెక్స్ట్ రాంపూర్ హట్. ఏమో అర్థం కావట్లేదు నాకు. 3:50 లేటు. ఇక్కడ మళ్ళీ జనాలు చూస్తున్నాను, ఎక్కుతున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 బర్ధమాన్ జంక్షన్. ప్రస్తుతం టైం వచ్చి 7:14. నెక్స్ట్ స్టేషన్ చెప్పాను కదా, రాంపూర్ హట్ జంక్షన్ స్టేషన్. ఇది కొంచెం పెద్ద స్టేషన్ లాగానే ఉంది. మ్యాటర్ స్టార్ట్ అయిపోయింది. 7:20 మనం ఇక్కడి నుంచి బయలుదేరాం. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఉంది. ఇంత క్రౌడ్ లో కూడా అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ క్రౌడ్ తో ఈ క్రౌడ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అది ఎంత మంది ఉన్నారంటే అమ్మేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఇందులో. బాబోయ్, బెంగాల్ వచ్చాక ఇంకా మరీ ఎక్కువైపోయారు. అమ్మ బాబోయ్, ఏదో ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది. ఓహో, బోల్పూర్ శాంతినికేతన్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్నది ఈస్టర్న్ రైల్వే జోన్. ఈయన చూడండి, ఏకంగా కిల్లి కొట్టునే తీసుకొచ్చాడు మొత్తం ట్రైన్లోకి. అయ్యా బాబా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారంటే రాత్రి ఇంకా ఎక్కువైపోయారు జనాలు, హడావడి. మా మొత్తానికి అయితే రాంపూర్ హట్కి చేరుకున్నాం మేము. ఇప్పుడు పక్కన ఆర్మీ బండి ఉంది, అందుకే చూపించట్లేదు నేను. గైస్, ఈ రాంపూర్ హాల్ జంక్షన్లో మనకి 10 నిమిషాలు హాల్ట్ అనమాట. 10 నిమిషాలు హాల్ట్ తర్వాత బయలుదేరుతుంది. బయలుదేరి నెక్స్ట్ మాల్డా టౌన్కి వెళ్తుంది. మాల్డా టౌన్ వెస్ట్ బెంగాల్. మాల్డా టౌన్ తర్వాత
కిషన్గంజ్ అనమాట, కిషన్గంజ్ బీహార్. దాని తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోద్ది మన బండి. కిషన్గంజ్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ వెస్ట్ బెంగాల్ ఎంటర్ అవుద్దని చెప్పాను కదా. వచ్చే స్టాప్ ఏంటో తెలుసా? ఎన్జేపీ, న్యూ జల్పాయ్గిరి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 3 గంటల 50 నిమిషాలు లేట్లో అలా కొనసాగుతున్నాం. ఓహో, ఫుల్ రచ్చ రచ్చ. ఇక్కడ నుంచి దిగటాలు అవి స్టార్ట్ అవుతాయి అనమాట. క్రౌడ్ ఇక్కడ నుంచి దిగుతూ ఉంటుంది. ఇక్కడ దిగుద్ది, మాల్డా టౌన్లో దిగుద్ది, కిషన్గంజ్లో దిగుద్ది, ఎన్జేపీలో దిగుద్ది. రాంపూర్ హాల్ట్ నుంచి బయలుదేరింది బండి. అమ్మో, అసలు ఎంతమంది వచ్చారంటే అమ్మేవాళ్ళు అంతమంది వచ్చారు. గైస్, నిన్న డే 1 వ్లాగ్ చూశారు కదా. డే 1 వ్లాగ్ ఏంటంటే ఒకలా చేశా, డే 2 వ్లాగ్ ఇంకొకలా చేశాను. డే 1 వ్లాగ్ నేను ట్రైన్ ఎక్కడం, ఎక్కాక జనాలు ఎక్కడెక్కడ ఎక్కుతున్నారు, క్రౌడ్ ఎలా జాయిన్ అయ్యింది ఏంటి అనేది మొత్తం చెప్పాను కదా. ఈరోజు వ్లాగ్లో లోపల ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి, మెయిన్ స్టోరీ ఏంటి, స్టోరీ కాకుండా వేరే స్టోరీ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకున్నాను కదా. అదే అండి డే 2 వ్లాగ్. రేపు మార్నింగ్ నేను డే 3 వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్.